హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనం సోయా చంక్స్తో సోయా కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో ఎయిర్ ఫ్రైయర్లో చూద్దాము. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా మనం సోయా చంక్స్ని వేడి నీళ్ళలో నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం పేస్టు, కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడరు, 2 స్పూన్లు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గుడ్లను తీసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటితో మనం కబాబ్స్ లాగా చేసుకొని ఆ ఎగ్స్‌లో వాటిల్ని డిప్ చేసుకొని పక్కన ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అలా మనము అన్ని కబాబ్స్ తయారు చేసుకొని ఎగ్‌లో డిప్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని ఎయిర్ ఫ్రైయర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిల్ని ఎయిర్ ఫ్రైయర్‌లో 185 డిగ్రీస్‌కి 10 మినిట్స్‌కి టర్న్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక దాన్ని ఆఫ్ చేసుకొని చూసుకున్నట్లయితే మన సోయా కబాబ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిపైన నిమ్మకాయ జల్లుకొని పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు.